హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రశాంత్ నీల్ మావ రాను చాలా దారుణంగా తయారవుతున్నాడు అబ్బా. సో ఈ పాటికే మీకు విషయం అర్థమైపోయి ఉంటుంది. సలార్ సినిమాని ఏదో పెళ్లి కూతుర్ని దాచినట్టు, ఏదో పెళ్లి తాళి కట్టే 2 నిమిషాల ముందర రిలీజ్ చేసినట్టు అసలు ఇప్పటి వరకు కూడా మనకి టికెట్లు అయితే రిలీజే చేయలేదన్నమాట. సో దీనికి సంబంధించి చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈగగా వెయిట్ చేస్తున్నాడు అన్న విషయం పక్కన పెడితే, హోల్ ఇండియాలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్, ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు సాధారణమైనటువంటి అంటే సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు అన్న విషయం ప్రశాంత్ నీల్కి బాగా తెలుసు. బట్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? టికెట్ల విషయంలో అప్డేట్ లేదు, సాంగ్స్ విషయంలో త్వరగా రిలీజ్ చేయలేదు, ఆఖరికి సినిమా రిలీజ్ కాబోడానికి ఇంకా 2 రోజులే ఉందిరా స్వామి అంటే ఇప్పటి వరకు కూడా ఆన్లైన్లో టికెట్లు అయితే రాలేదబ్బా. సో మొత్తానికి అసలు సలార్ సినిమాలో అసలు ఏం జరుగుతుంది, సినిమాలకి ఎందుకు అంత క్యూరియాసిటీ పెంచేదానికి ప్రశాంత్ నీల్ ట్రై చేస్తున్నాడు. సో సినిమాల రేట్లు పెంచడానికైనా ట్రై చేస్తున్నాడా, అంటే గవర్నమెంట్తో ఏమైనా మింగిల్ అయిపోయి కావాలనే కలెక్షన్ల పరంగా ఏవైనా మాట్లాడుకున్నాడా, లైక్ ఇటువంటి ఎన్నో విషయాలు డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ వేస్లో ఈ రోజు నేను మీ ముందర మాట్లాడబోతున్నాను. సో వీడియోని ఫుల్గా చూడండి, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ చేయడం మొదలు పెట్టండి. సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. అండ్ ఇందులో మనకి మేజర్ గా ట్రైలర్లో చూసినట్లయితే పృథ్వీరాజ్ గారు కనిపిస్తారు, జగత్ బాబు కనిపిస్తారు. సో ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్రశాంత్ నీల్ అయితే సినిమా దిగిపోతున్నాడు. ఓకే, ఇక్కడి వరకు బానే ఉంది. మనందరికి కూడా తెలుసు, ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రభాస్ అన్న సినిమా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ లాస్ట్ 4 సినిమాల ఎఫెక్ట్ అనమాట. ఎస్, ఎందుకంటే 4 సినిమాలు మరి దారుణంగా పోయిన లాస్ట్ వచ్చినటువంటి సినిమా అయితే పేరు కూడా ఎందుకులేండి, అతి దారుణంగా తలుచుకుంటే ఏదో మాటలు వచ్చేస్తాయి. ఓకే, వాట్ ఎవర్, ఈసారి ప్రభాస్ అన్న సినిమా ఇలా ఉండబోతుంది. సో నెక్స్ట్ సినిమా మీద ఈ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని ఆల్రెడీ మనకి తెలుసు. అంటే ఫ్యాన్సే కాదు, నార్మల్గా ఉన్నటువంటి సినిమా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా ఒకసారి థియేటర్లో చూసి అబ్బా మా ఓడి సినిమా హిట్ అయింది, లేదంటే మా హీరో సినిమా అయితే ఈ లెవెల్లో ఆడింది, లైక్ ఈ సినిమా ఇలా ఉంది, కాలర్ ఎగరేసుకొని తిరగాలని మనందరికీ కూడా ఉంది. బట్ రాను రాను ఎలా తయారైందంటే, అంటే ఈ పాటికే కూడా సలార్ అప్డేట్ అనేది మనకి ఫస్ట్ నుంచి కూడా గమనించినట్లయితే చాలా లేట్గా రిలీజ్ చేశారనమాట. ఒక చిన్న అప్డేట్ కూడా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంది, ఎప్పుడుకో నెలకు 1 నెలకి రావడం జరుగుతుంది. అండ్ ఇప్పటికే మనకి సెప్టెంబర్ 28 రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా డిసెంబర్ 22వ తారీఖు అయితే మన ముందరికి రాబోతుంది. ఇదే అసలు ల్యాగ్ అనుకుంటే, అసలు సినిమాకి సంబంధించినంత వరకు ఒక మంచి ప్రమోషనే చేయకపోవడం, అసలు ఇప్పటి వరకు ఒక ఇంటర్వ్యూ అనేది లేకపోవడం లాంటివి కాస్త జనాలకి ఏమంటారు, ఇప్పుడు లాగొద్దు అంటారు కదా, తెగే వరకు లాగొద్దు అంటారు కదా, లైక్ ఇప్పుడు అలా పరిస్థితి అయిపోయిందనమాట. సో ఏమంటారు, సస్పెన్స్ క్రియేట్ చేయాలి కానీ మరీ ఇంత ల్యాగ్ చేసి అసలు జనాలు అంటే అంటే ఓకే రాబోతుంది ఎదురు చేసే దగ్గర నుంచి రాబోతుందిలే అన్న రేంజ్లోకి మారిపోయింది అనమాట సలార్ సినిమాకి సంబంధించినంత వరకు. సో ప్రస్తుతాన్ని మనం చూసుకున్నట్లయితే 22వ తారీఖు అయితే సినిమా అయితే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. సో వేరే కంట్రీస్ అయితే ఇప్పటికి అడ్వాన్స్ బుకింగ్ అనేది జరిగాయి. బట్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు టికెట్లు రిలీజ్ చేయట్లేదు, అసలు అడ్వాన్స్ బుకింగ్ అనేది చెప్పట్లేదు. యాక్చువల్లీ మనకి అఫీషియల్గా ఏం చెప్పారు, 15th డిసెంబర్న అడ్వాన్స్ బుకింగ్ అయితే ఓపెన్ అవుతాయని చెప్పారు. బట్ టుడే నౌ 20th డిసెంబర్, బట్ ఇప్పటికీ కూడా సినిమాకి సంబంధించినంత వరకు ఒక అడ్వాన్స్ బుకింగ్ అని అయితే రిలీజ్ చేయలేదు. సో రీసెంట్గా ఏమంటారు, జస్ట్ నిన్న మాత్రమే, అది కూడా ఇక్కడ కాదు తెలంగాణలో, అంటే నైజాం వాళ్ళు అయితే వాటిని కొనుగోలు చేయడం జరిగింది, అంటే వాళ్ళు దాని రైట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో నైజాం అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్లేస్లో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్కి టికెట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ అంతేకాకుండా మనం కానీ కొన్ని వీడియోస్ చూసుకున్నట్లయితే ఏదో తిరుమలలో క్యూలో లైన్లో ఉన్నట్టు ఉన్నారు టికెట్లకి. సో క్యూరియాసిటీ చేయొచ్చు, బట్ జనాలు ఇంత ఇబ్బంది పెట్టి ఎందుకు ప్రశాంత్ని ఒక సినిమాని ఆడించాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. జనాలు సినిమా చూస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కిందే చూస్తారు, కానీ మరీ ఇంత క్యూరియాసిటీ పెంచి జనాల్ని రోడ్ల మీద నిలబెట్టి గంటలు వాళ్ళ పనులన్నీ మానుకొని టికెట్లు కొనుక్కోవాలి అన్న ఇదిలో ఎందుకంత తయారు చేశాడు? పేరుకి సినిమా చూస్తాం, ఓకే ప్రభాస్ అన్న సినిమా అంటే ఆబ్వియస్లీ మనం చూస్తాం, కానీ ప్రజెంట్ మనం వీడియోస్ విజువల్ చూసుకున్నట్లయితే బారుడు తిరిపే ఉన్నారు, లైన్లు కొంచెం కొన్ని గంటల నుంచి నిలబడుకొని ఉన్నా సరే. ఇప్పటికి తెలంగాణ చెప్తున్నాం, ఆంధ్ర గురించి నేను మళ్ళీ వస్తా, తెలంగాణ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో గంటల తరబడి ప్రస్తుతానికి చూసినట్లయితే సంధ్యా థియేటర్, సో హైదరాబాద్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ వరకు మాత్రమే టికెట్స్ అనేవి ఓపెనింగ్ అయ్యాయి అనమాట. టికెట్స్ అయితే ఇస్తున్నారు, అడ్వాన్స్ టికెట్స్. సో వాటికి మన క్యూ లైన్లు చూసుకున్నట్లయితే భయంకరంగా వచ్చేస్తున్నారు. కొంతమంది చూస్తే అసలు నైట్ నిద్రలేసి అలానే వచ్చేసినట్టారు, అంటే అంతగా వెయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి పనులు ఉంటాయి కదా, ఎంత మూవీ ఇష్టం ఉన్నా సరే వాళ్ళు చూసుకుంటారు. బట్ ఈ స్ట్రగుల్ అనేది ఉంటుంది, 1 డే వీక్ ఆఫ్, 1 డే ఎల్ఓపి అంటే ఎవరికైనా ఇబ్బంది. ఒక సినిమా కోసం ఎల్ఓపి పెట్టుకొని చూస్తున్నారంటే అది ఏ విధంగా ఒక సినిమాకి గొప్పగానే మీకు అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో వాట్ ఎవర్, అంటే దీంట్లో
ఓకే, ఒక సినిమా మీద ఇష్టం ఉంది కాబట్టి ఎవరు రమ్మన్నారు అనేటటువంటి మాటలు కూడా వస్తాయి. ఎవరు చూడమన్నారు, పడిగిపోవచ్చు కదా, ఏం సినిమా అంత ముఖ్యమా అని అడిగే వాళ్ళు నెగిటివ్ వేరే వర్షన్లో ఉంటారు. బట్ ఎందుకు ఇంత అడ్వాన్స్ బుకింగ్ అని ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైంలో రిలీజ్ చేస్తుంటే బాగుండేది కదా. సో ఇట్లా లైన్లో నిలబెట్టి జనాలు ఇబ్బంది పెట్టి ట్రాఫిక్ జామ్ చేసి టికెట్లు ఇచ్చి, అండ్ అక్కడ కూడా నాట్ ఓన్లీ ఏమంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన ఏమైనా ప్రేక్షకులు లేదంటే టికెట్లు తీసుకున్న వాళ్ళు కామ్గా ఉన్నారు అంటే లేవు, అక్కడ గొడవలు జరుగుతున్నాయి, అక్కడ కొట్టుకుంటున్నారు, ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది. సో ఇంత రచ్చ మధ్యలో సలార్ సినిమా రిలీజ్ అవ్వడం అనేది ప్రశాంత్ నీల్ గారికి అంత నచ్చుతుందా? అసలు ప్రశాంత్ నీల్ గారు అసలు ఎందుకు ఏ వర్షంలో ఆలోచించి తీసుకుంటున్నారు? ఓకే, తెలంగాణలో మొత్తానికి అయితే మాత్రం నార్మల్గా టికెట్స్ మీట్ అయితే ఇంత అమౌంట్ అంటే 100 రూపీస్ ఎక్స్ట్రా లెక్కనైతే తీసుకుంటాను. అంటే నార్మల్ థియేటర్ అయితే 60 రూపీస్, లేదు ఒక మల్టీప్లెక్స్ థియేటర్ అయితే 100 రూపీస్ ఎక్కువగా కూడా రిలీజ్ చేసుకోవచ్చు, అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వచ్చు అనేసి ప్రస్తుతానికి తెలంగాణ గవర్నమెంట్ అయితే పర్మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఇది తెలంగాణ వరకు. మన తెలుగు రాష్ట్రాలు అయినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కనీసం ఒక్క టికెట్ కూడా రిలీజ్ చేయలేదు. అట్లీస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అట్లీస్ట్ పలాటాలు ఇస్తారు అనేటటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. అంటే సినిమా మేము చూడొద్దా, డైరెక్ట్ ఒకటేసారి రిలీజ్ చేస్తే ఆ రోజు పోయి కొట్లాడుకొని శుక్రవారం పొద్దున్నే పోయి లైన్లో నిలబడి, లేదా గురువారం రాత్రి నుంచే పోయి చూడాలా? ఎందుకు ఇట్లా చేస్తుంది? ఇప్పటికీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు అనేసి వస్తున్నాయి వార్తలు. ఎందుకు ఒక సినిమా మీద, సినిమా లవర్స్ మీద, సినిమాని ఇష్టపడే వాళ్ళ మీద ఎందుకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటున్నారు? అంటే ఎందుకు ఇట్లా పగ పెంచుకుంటున్నారు? రిలీజ్ చేయొచ్చు కదబ్బా, సినిమానే కదా. వీలైతే ఏమంటారు, నార్మల్గా అన్ని థియేటర్స్కి ఇవ్వరు, కొన్ని థియేటర్సే ప్రిఫరెన్స్ చేసుకుంటాయి. వీలైతే ఇంకా అన్ని థియేటర్స్లో సినిమా రిలీజ్ చేసి ప్రేక్షకులు అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి, సో ప్రేక్షకులందరినీ మేబీ ఇబ్బంది పెట్టకుండా వీలైతే ఎక్కువ థియేటర్లకు సినిమాని పంపించడం మానేసి కొన్ని థియేటర్లకి ఇచ్చి, అండ్ వాటిల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వకపోవడం కాస్త దారుణంగా అనిపించింది. సో నార్మల్గా ఉన్న రేట్స్ కంటే కూడా ఒక 60 రూపీస్ ఎక్స్ట్రాగా అయినా తీసుకొని ప్రస్తుతానికైతే వదలమని, అంటే సినిమాని రిలీజ్ చేయమని, అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ ఇవ్వమని అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ అయితే ఎక్కడా రాలేదు. అండ్ ఇందులో ఒక కొత్త రకం ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించిన వరకు అడ్వాన్స్ బుకింగ్స్ లేవంట, డైరెక్ట్ అదే రోజు వెళ్ళి టికెట్లు అంటే ఆఫ్లైన్ లో టికెట్లు తీసుకోవాలంట. ఇప్పటికే బయట నార్మల్ గా అంటే మనకి వేరే వార్తలు వినిపిస్తాయి, ఈ మధ్య కొత్త వార్త కరోనా మళ్ళీ రాబోతోంది అని. ఇటువంటి టైంలో ఓకే, ప్రభాస్ అన్న మీద ఇష్టమో లేదంటే ఇప్పటికీ ఆ పాత సినిమాల మీద ఉన్న ఎఫెక్టో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి మనం సినిమా చూడాలి, అట్లీస్ట్ కాస్త పీస్ ఉండాలి, ఒక టైప్ ఆఫ్ ఒక ఎనర్జీ తీసుకోవాలి అని మనం సినిమాకి వెళ్తాం. సో ఆ టైంలో అక్కడికి పోయి అంతమంది జనాల మధ్య కొట్లాట్లు, గొడవలు, రచ్చలు, అండ్ మనం రీసెంట్గానే చూస్తుంటాం ఫ్యాన్స్ అనే వాళ్ళైతే నార్మల్గా లేరు. కొంతమంది ఫ్యాన్స్ డీసెంట్గానే ఉన్నారు, కానీ ఈ ఫ్యాన్స్ అనేటటువంటి పేరు పెట్టుకొని కొంతమంది ఆకతాయిలు చేసే పనులు మామూలుగా లేవన్నమాట. సో ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తారు, జెంట్స్ లేడీస్ అనే విషయాలు లేకుండా లేడీస్ దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తారు. కానీ పేరు మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ అనే వాళ్ళకి మాత్రమే వస్తున్నారు, ఎందుకంటే సినిమా దగ్గర వాళ్ళే ఉంటారు కాబట్టి. సో అక్కడ చేసేటటువంటి చిల్లర పనులకి ప్రభాస్ ఫ్యాన్స్ బలి కావడం, ఇవేవి కూడా నాకైతే పెద్దగా నచ్చట్లేదు, నా వర్షంలో చెప్తున్నాను. సో ఐ థింక్ ఈ వర్షాన్ని మార్చి అట్లీస్ట్ ఈ సినిమా పక్కన, ఆల్రెడీ ఈ సలార్ సినిమా మీద మంచి ఇంపాక్ట్ ఉంది, మంచి ఖచ్చితంగా హిట్టే సినిమా పరంగా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్, పాన్ ఇండియాలో ఒక రెయిన్ ఆఫ్ ర్యాంప్ అనే చెప్పాలి. బట్ ఇలా ఇబ్బంది పెట్టి జనాలు ఇబ్బంది పెట్టి సినిమా లవర్స్ దగ్గర తీసుకోవడం మంచిది. మేబీ అసలు ఇంతమంది జనాభాలు ఈ తొక్కేసలాట్లో ఎవరైనా చనిపోతే హూజ్ ద రెస్పాన్సిబిలిటీ? ఆలోచించండి. మేబీ ఈ సినిమా పక్కన పెడితే నాకు తెలిసి ఫ్యూచర్లో రాబోయేటటువంటి సినిమాలకైనా సరే వీలైతే ఎక్కువ థియేటర్లలో సినిమాని రిలీజ్ చేసి వీలైనంత వరకు సినిమా ప్రేములకి హెల్ప్ అయ్యే విధంగా ఉండండి. కానీ ఇలా సస్పెన్స్ అంటూ 2 రోజుల ముందర, 1 రోజు ముందర అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. సో మీరేమనుకుంటున్నారు ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా కొత్త అప్డేట్స్ కావాలి కదా, సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.